Janmashtami, the day when Lord Krishna was born. శ్రీకృష్ణుడు జన్మించిన రోజుగా ఈ జన్మాష్టమి ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ఎంతో విశిష్టతతో, దృఢ విశ్వాసంతో నిండి మనలో ఆశను నింపుతుంది, కలలను చిగురింపచేస్తుంది, ఉన్నత వ్యక్తిత్వం మనతో ఎల్లప్పుడూ ఉంటుందనే హామీని ఇస్తుంది. ఒక ఉన్నత వ్యక్తిత్వం మనతో కూడి ఉండడం అంటే మన చర్యలు సక్రమమైనవిగా ఉన్నప్పుడు అలాంటి ధర్మబద్ధమైన చర్యలలో మనకు మద్దతు లభిస్తుందని అర్థం. మనం ధర్మాన్ని అనుసరించినప్పుడు వారి సహాయం, సహకారం ఎల్లప్పుడూ మనకుంటాయి. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ధార్మిక వ్యక్తుల పక్షాన నిలుస్తాడు. స్వయంగా భగవంతుని నుండి వచ్చిన హామీ ఏమిటంటే ధర్మ మార్గంలో ఉన్న వారందరినీ తాను రక్షిస్తానని. అంటే దీని అసలైన అర్థం ఏమిటంటే అధర్మ మార్గంలో ఉన్నవారిని ఆయన రక్షించరు, వారికి సహకరించరు అని. నిజానికి వారిని నాశనం చేయడమే ఆయనకు సంతోషాన్నిస్తుంది. జన్మాష్టమి నాడు రాత్రి 12 గంటల వరకు మేలుకొని ఉండడం నా బాల్యంలో ఒక మధురమైన జ్ఞాపకం. నేను 5 లేక 6 సంవత్సరాల వయసులో అనుకుంటాను. దాన్ని అంటే ఊయలను నా భుజం మీద పెట్టుకొని మా గ్రామంలోని వీధుల్లో నడుస్తూ దేవాలయానికి వెళ్లేవాళ్ళం. అలాగే ఆ ఊయలను తిరిగి దేవాలయానికి తెచ్చిన తర్వాత మా పూజారి చిన్ని కృష్ణుని విగ్రహం ఊయలలో ఆసీనమయ్యాక దాన్ని ముందుకు వెనక్కు ఊపమనేవారు. ఇది నా చిన్నప్పటి మధుర జ్ఞాపకాల్లో ఒకటి. అంతేకాకుండా ఆ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం కూడా. ఆ రోజుల్లో మేమంతా చాలా చిన్నవాళ్ళం, అయినప్పటికీ ఉపవాసం ఉండేవాళ్ళం. బహుశా నా జీవితంలో అదే మొదటి ఉపవాసం అనుకుంటాను. నేనేం చెప్పాలి? దురదృష్టవశాత్తు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన తల్లికి సోదరుడు, తన సొంత మేనమామ అయిన కంసుని చంపవలసి వచ్చింది. అవతార పురుషుడైన శ్రీకృష్ణ భగవానునిచే చంపబడిన వారంతా ముక్తిని పొందుతారు అనే విశ్వాసం ప్రజల్లో బాగా ఉంది. అయితే నేనలా అనుకోవడం లేదు. కంసుడు నిజంగా ముక్తిని పొందాడనే విషయం నాకు సందేహాస్పదమే. So many. It's not just one. కేవలం ఒకటి కాదు, అనేక పాఠాలున్నాయి. మనం గ్రహించి, అంగీకరించి మన జీవితంలో అంతర్భాగం చేసుకోవలసిన ముఖ్యమైన కీలక బోధనలు ఎన్నో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది భగవంతుడు తన నిజస్వరూపాన్ని వెల్లడించవచ్చు, మనకు దర్శన భాగ్యం కలిగించవచ్చు. అయితే ఆయన కృపతో విశ్వరూప దర్శనం చూడగలిగిన అర్జునుడు ఏం చేశాడు? ఆ విరాట్ రూపం భయం కలిగించే విధంగా ఉంది కనుక తన స్నేహపూర్వక రూపానికి తిరిగి రమ్మని ఆయన్ని వేడుకున్నాడు. యుద్ధక్షేత్రంలో ఆ సమయంలో ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు కూడా శ్రీకృష్ణ భగవానుని విశ్వరూప దర్శనాన్ని చూడగలిగారు. ఇక్కడ విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు ప్రాణాహుతి ప్రసరణ ద్వారా అర్జునుని ఊర్ధ్వ చైతన్యాన్ని కొంత విస్తరింపచేసి, తత్వం తెలియచేసి, అతనికి కర్తవ్య బోధ చేసిన అనంతరం కాని అర్జునుడు కొంతైనా స్థిమితపడి అంగీకరించలేకపోయాడు. ఇక ఇతరుల సంగతి ఏమిటి? భగవంతుని దర్శన భాగ్యం చేత జ్ఞానం లభిస్తుందని అందరూ అంటూ ఉంటారు. అయితే ద్రోణుడు మరియు భీష్ముడు ఈ ఇద్దరు మహాపురుషులు విశ్వరూప దర్శన భాగ్యం నుండి ఏదైనా జ్ఞానం పొందారా అంటే లేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండి ఉంటే సాక్షాత్తు భగవంతుడే మన ఎదురుగా ఉన్నాడు, ఆయనతో యుద్ధం చేయడం ఏమిటి అన్న జ్ఞానోదయం వారికి కలిగి ఉండేది. ఈ ఆయుధాలన్నీ విడిచేసి శరణాగతి పొంది
ధర్మపథాన సాగుదాం అనే జ్ఞానం వారికి ఏర్పడేది. ఇది ఒక పాఠం. మహాభారత యుద్ధం నుండి, ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుని జీవితం నుండి నేను నేర్చుకున్న రెండవ పాఠం ఏంటంటే, భీష్మ పితామహునికి ఆయన తప్పు గురించి శ్రీకృష్ణుడు తెలియపరచటం. రామాయణంలో దశరథునిది కూడా ఇదే మూర్ఖత్వం. తమ వాగ్దానాన్ని నెరవేర్చి తీరాలి అనే పట్టుదలతో వారిద్దరూ ఉన్నారు. వాగ్దానాలు గొప్పవే కాని ఇతరులకు హాని కలిగించే రీతిలో వాటిని నెరవేర్చుకోవడంలోని కర్తవ్యతను నేను అంగీకరించలేను. నా వాగ్దానం నెరవేర్చడంలో ఎవరో మూడవ వ్యక్తి జీవితం నాశనం కాకూడదు. భీష్ముడు, దశరథుడు వీరిద్దరికీ కూడా ప్రాణం పోయినా వాగ్దాన భంగం కాకూడదు అనే అహంకారం ఉంది. నేను ఈ వాగ్దానాన్ని నెరవేర్చలేను, నన్ను క్షమించు అని దశరథుడు కైకేయికి చెప్పి ఉండవచ్చు. కాని అతనికి అహంకారం అడ్డు వచ్చింది. నువ్వేదైనా అడగదలుచుకుంటే నాకు సంబంధించింది అడుగు. రాముడు నా పుత్రుడే అయినప్పటికీ అతని జీవితం అతనిది. నా కోసం అరణ్యాలకు వెళ్ళమని అతన్ని నేను అడగలేను. ఇది తప్పు అని దశరథుడు కైకేయికి చెప్పి ఉండాలి. అలాగే భీష్మ ప్రతిజ్ఞ కూడా. హస్తినాపురం అనేది ఒక భౌతిక అస్తిత్వం. ఒక పూర్తి తరానికి చెందిన యువరాజుల జీవితాలు నాశనం అవుతూ ఉంటే ఇక ఆయన దేన్ని రక్షిస్తాడు? రాజ్యాన్ని రక్షించడం వలన ఆయనకు ఒరిగేదేంటి? ఆయనకే కనుక ఆ విచక్షణా జ్ఞానం ఉండి ఉంటే ధర్మం పక్షాన నిలబడి హస్తినాపురాన్ని రక్షించి ఉండేవాడు. ఏది ఏమైనా కాని నేను నా మాటకు కట్టుబడి ఉంటాను అన్న అహంకారంతో ఉండడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. Another one I learned from Lord Krishna's life. He says so many things, and one of the finest things. శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన జీవితం నుండి నేను నేర్చుకున్న మరొక అత్యుత్తమ అంశం ఏమిటంటే, ప్రతి ప్రాణి హృదయంలోనూ నేనున్నాను అని ఆయన అంటారు. అంటే భగవంతుడిని అనుభూతి చెందాలి అంటే నేను అంతర్ముఖం చెంది నా హృదయంలో ఆయన్ను చూడాలి. మీ హృదయమే నా నివాసం అని ఆయనే స్వయంగా తన చిరునామా చెప్పి ఉన్నారు. మరో సమయంలో ఆయన హృదయమే పశ్యసి అని అంటారు. నన్ను మీ హృదయంలోనే చూడండి అని ఆయన చెప్పారు. అయితే మనం భగవంతుని ఎక్కడ వెతుకుతూ ఉన్నాము? నేను ప్రతి ప్రాణి హృదయంలోనూ ఉన్నాను అన్న ఆయన బోధనను మరచి మనం ఎప్పుడూ బాహ్యంగా ఇక్కడ అక్కడ అంటూ పవిత్ర ప్రదేశాల్లో భగవంతుని వెతుకుతున్నాము. భగవంతుడు అంతర్యామి, ఆయన మన అంతరంగంలోనే నివసిస్తున్నారు అని మన శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని వేరొక విధంగా చెప్తూ ఉన్నాయి. అయితే మనం అంతర్ముఖం చెందడానికి బదులుగా బహిర్ముఖం చెందుతున్నాము. ఇదే హిందూ నాగరికత పతనానికి కారణం. దీని గురించి దయచేసి ఆలోచించండి.